ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో లక్నో ప్లేయర్ మయాంక్ యాదవ్ హాట్ టాపిక్ గా మారాడు. సంచలన ప్రదర్శనతో అందరి ఫోకస్ ను తన వైపుకు తిప్పుకున్నాడు. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో అతడు విసురుతున్న బంతులు చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అతనెక్కడ బౌలర్, ఇదేం స్పీడ్ అంటూ షాక్ అవుతున్నారు. ఒక బంతో ఒక ఓవరో కాదు, స్పెల్ మొత్తం నిలకడగా ఒకే స్పీడ్ తో బౌలింగ్ చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. బ్రెట్లీ దగ్గర నుంచి డేల్ స్టైన్ వరకు వరల్డ్ టాప్ స్పీడర్స్ అంతా మయాంక్ ను మెచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లకు భారత్ నుంచి ఎక్స్ప్రెస్ పేసర్ వచ్చాడని అంటున్నారు. అయితే అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మయాంక్ ను చూసి ఆస్ట్రేలియా టీం భయపడుతుంది. అతడి పదునైన పేస్ బౌలింగ్, బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్న తీరుకు ఆసీస్ షేక్ అవుతుంది. ఈ మెరుపు బౌలర్ ఎక్కడ వచ్చి తమ మీద పడతాడోనని ఆసీస్ భయపడుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆర్సీబీ లక్నో మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో మయాంక్ 3 వికెట్లు తీశాడు. ఇందులో 2 వికెట్లు ఆసీస్ బ్యాటర్లవే కావడం గమనార్హం. స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కామరూన్ గ్రీన్ లను భయపెట్టి అవుట్ చేశాడు. ఏ బౌలర్ కు లెక్క చేయని మ్యాక్స్ ని బౌన్సర్లతో వణికించి అవుట్ చేశాడు. బుల్లెట్ స్పీడ్ తో మయాంక్ వేసిన బాల్ కు మ్యాక్స్వెల్ కు మైండ్ బ్లాక్ అయింది. అతడి బౌన్సర్ ని ఎదుర్కోలేక పెవిలియన్ చేరుకున్నాడు. ఇక కామరూన్ గ్రీన్ ను మయాంక్ అవుట్ చేసిన తీరు సూపర్ అనే చెప్పాలి. బౌన్సర్ తో అతన్ని మొదట భయపెట్టాడు. ఆ తర్వాత మళ్లీ బౌన్సరే వస్తుందని గ్రీన్ అనుకున్నాడు. కానీ కాస్త ముందు పడిన బాల్ గ్రీన్ బ్యాట్ ఊపేలోపే మెరుపు వేగంతో వచ్చి వికెట్లను గిరాటేసింది. ఈ వికెట్ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. దీంతో మ్యాక్సీ తో పాటు టాప్ ఫామ్ లో ఉన్న గ్రీన్ ను క్రీజులో నిలవడానికి కూడా భయపడేలా చేశాడు మయాంక్ యాదవ్. దీంతో ఆస్ట్రేలియా టీం ఇప్పుడు వణికిపోతుంది. టీ20 వరల్డ్ కప్ లో తమను ముంచేస్తాడేమోనని ఇప్పటి నుంచే భయం పట్టుకుంది ఆస్ట్రేలియాకి. ప్రస్తుతం మయాంక్ యాదవ్ బౌలింగ్ పరిస్థితిని చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లో తనకు ప్లేస్ పక్కా అని క్రికెట్ వర్గాల్లో జోరు కనిపిస్తుంది. దీంతో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో ఈ డేంజరస్ బౌలర్ నుంచి తమకు ముప్పు తప్పదని ఆసీస్ భయపడుతుంది.